ప్రేమ కలిగిన ప్రభువా, వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి ఈ బైబిల్ స్టడీలో వాక్యము వచనముమిడి వచనము మీరు వివరిస్తుండగా మా అమ్మలను సర్వసత్యంలో నడిపించి తండ్రి క్రీస్తు ఆరోప్యములో రూపాంతరపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త వ్యాఖ్యానంలో మనం ఉన్నాము. 6వ భాగం రాజు సమర్పణ యొక్క అంతిమ ఘట్టం అన్న ఈ భాగంలో మత్తయి సువార్త 21 నుండి 27 అధ్యాయాలు 6వ భాగము. 7వ పాయింట్ రాజు యొక్క జాతీయ తిరస్కారము. ఇందులో మత్తయి సువార్త 26, 27 అధ్యాయాలు. ఇందులో 8వ అంశానికి వచ్చాం మనం. ఇదేంటంటే గెత్సేమనే తోటలో యేసు అప్పగించబడుట. మత్తయి సువార్త 26 అధ్యాయము 47 నుంచి 56 వరకు ఇది కొనసాగుతుంది. 26వ అధ్యాయం 47వ వచనం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వారితో కూడా బహు జనసమూహము కత్తులు గుదేలు పట్టుకొని ప్రధాన యాజకుని యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. నిజానికి ఆయుధాలతో రావడం యూదా ఆలోచన కాదు. ఎందుకు యూదాదు కాదంటే యేసు ప్రభు ఎదురు తిరిగి పోరాడము యూదా ఎప్పుడూ చూడలేదు కనుక ఈ ఆలోచన ప్రధాన యాజకులది మరియు యూదులది అయి ఉండవచ్చు. 48వ వచనం. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి. ప్రేమకు సార్వత్రిక చిహ్నమైన ఈ ముద్దును యూదా ఎంతో నీచంగా దీన్ని ఉపయోగించాడు. ఏనండి, ఈ దినాల్లో పవిత్ర ముద్దు ఉంది, అపవిత్ర ముద్దు కూడా ఉంది. పవిత్ర ముద్దు అంటే ఏంటి? కామము ఆలోచన లేనిది. సో అపవిత్రమైన ముద్దు ఏంటి? కామపు ఆలోచనతో పెట్టేది. చూడండి, ఇక్కడ ఈయన పెట్టిన ముద్దు వివరిస్తాను ఇప్పుడు మీకు. 26:49. వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. ఈ ముద్దుకు 2 వేరు భావాలు ఉన్నాయండి. 48వ వచనములో ముద్దు సాధారణమైన ముద్దు, 49వ వచనములో ముద్దు మళ్ళీ ముద్దులాడే అర్థమిచ్చే ముద్దు. తేడా చెప్పండి. మళ్ళీ ఎవరు ముద్దు పెట్టుకుంటారమ్మా? తల్లి. ఎవరిని? బిడ్డని. అంటే ఏం కనపడుతుంది అక్కడ? కాబట్టి ఇది ప్రేమకు సంబంధించిన ముద్దు కాదు, ఇది పవిత్ర ముద్దు కాదు. ఇది ఏంటంటే గుర్తు చూపడానికి పెట్టిన ముద్దు, లేకపోతే అప్పగింప ముద్దు. ఏదేమైనా ఇక్కడ యూదా ఉపయోగించిన ముద్దులో పవిత్రత అయితే లేదు. సో మనం నేర్చుకున్నది ఏంటంటే ముద్దులో ఏముండాలి? పవిత్రత. 50. యేసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. చెలికాడ అనే మాట యూదాకు పుండు మీద కారం రాసినట్టుగా ఉంది. ఎందుకని? పుండు మీద కారం అంటే తన చేస్తున్న తప్పు, తను చేస్తున్నటువంటి ఆ పాపము అతన్ని వేధిస్తూ ఉంది. సబ్కాన్షియస్ యూదాలో పనిచేస్తుందండి. సబ్కాన్షియస్ పని చేయకపోయి ఉంటే, మనస్సాక్షి పని చేయకపోయి ఉంటే అతను ఉరేసుకునేవాడు కాదు. ఇప్పుడు ఇక్కడ చెలికాడాన్ని పిలవడంలో ఉద్దేశం ఏంటంటే కనీసం ఆ టైములైనా రిపెంటెన్స్ పొంది ఉంటే అతను నరకానికి పోయినవాడు కాదు. ఇంతెందుకండి, అప్పగించి యేసు చనిపోయాడు కదండి, ఆ టైములో ఇది ఇప్పుడు అక్కడ వెళ్ళి ఉరేసుకున్నాడే, అలా కూడా కాకుండా పెద్దగా గుడ్డెలు బాదుకుని ఏడ్చి, పేతురు అదే కదండి చేశాడు. ఇప్పుడు పేతురు నేను ఎరగను అనడానికి ఈయన అప్పగించడానికి ఇద్దరు తేడా ఏంటండి? రియల్ రిపెంటెన్స్, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దేవుడు కోరుకునేది నిజమైన పశ్చాత్తాపం. 51. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యోహాను సువార్త 18వ అధ్యాయం 10-11 ప్రకారము ప్రధాన యాజకుని దాసుని పేరు మల్కు. ఈ మల్కు చెవి నరికింది ఎవరో కాదు, పేతురే. అయితే పేతురు అతన్ని చచ్చే దెబ్బ కొట్టాలనుకున్నాడు, కానీ దేవుని తలంపు అది వేరుగా ఉంది. దేవుని తలంపు మాత్రమే ఇక్కడ నెరవేరింది, పేతురు ఆలోచన అయితే నెరవేరలేదు. అదేంటో మీకు ఇప్పుడు చెప్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనం. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశించుదురు. లూకా సువార్త 22:51 ప్రకారము మలుకు చెవిని యేసు ప్రభు బాగు చేశాడు. ఇక్కడ చెవికి రంధ్రం ఉంది కదండి, ఆ రంధ్రమున్న చెవిని నరికేశాడండి. మీరు చెప్పండి, అలా గురిపెట్టి నరకడం ఇంపాసిబుల్. కరెక్ట్గా చెవి నరికేదా? దానికి ముందు నరకముందు ఏముందో? దానికి ఓలుందా? తిరిగి ప్రభు దాన్ని బాగు చేసినప్పుడు దానికి ఏం లేదు. దీని అర్థం ఏంటో తెలుసా? ఇక మీదట ఎవరైతే నన్ను నమ్ముతారో, నా యందు విశ్వాసం ఉంచుతారో, శాశ్వత బానిసత్వము నుండి విడిపించే ఏకైక దేవుణ్ణి నేనే అని చెప్పడానికి దేవుడు ఆ చెవిని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత ఆ చెవికి రంధ్రము లేదు. చూసారా? దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు ఎంత గొప్పవో. 53-54. ఈ సమయమున నేను
నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుడనియు నీవు అనుకొనుచున్నావా? ఆ గుంపును ఎదిరించాలని యేసు అనుకుంటే దేవుడు 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను పంపించి ఉండేవాడు. దీని అర్థం 36,000 నుండి 72,000 మంది దూతలు అని దీని అర్థం. సో దీని అర్థం ఏంటంటే పేతురు చెప్తున్నాడు, నేను సిలువకి వెళ్ళడం దేవుని ప్రణాళిక. కాబట్టి దైవ ప్రణాళికకు వేరుగా ప్రవర్తించడం అది మంచి పద్ధతి కాదు. 55. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగల మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదేలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. తనను పట్టుకోవడానికి ఆయుధాలతో రావడము అసంబద్ధంగా ఉందని యేసు ప్రభు ఆ గుంపుతో అన్నాడు. 56. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. తమ బోధకుడు తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం లేదని గ్రహించిన శిష్యులంతా ఆయన విడిచి పారిపోయారు. అయితే వారి పిరికితనం క్షమించరానదైతే అందరికంటే మనస్థితి ఘోరమైంది అవుతుంది. ఎట్లనగా వారిలో ఇంకా పరిశుద్ధాత్మ నివాసము లేడు. మనలో పరిశుద్ధాత్మ నివాసం కలిగి అంటే మనం ప్రస్తుతం పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాం. వాస్తవం చెప్పండి, ఇలాంటి పిరికితనం మనలో లేదా? ఉంది. ఇప్పుడు ఆ పిరికితనాన్ని చూసి మనం వాళ్ళ గురించి ఏం చెప్పుకోవాలా? రకరకాలు చెప్పుకుంటాం. చెప్పుకోకండి. ఎందుకని? అప్పటికి పరిశుద్ధాత్మ వాళ్ళలో నివాసము లేడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కలిగిన మనము పిరికితనం కలిగి ఉంటే వాళ్ళకంటే ఘోరమైన స్థితిలో మనం ఉన్నామని అర్థం. 9వ అంశానికి వచ్చామండి. కైపా ముందు యేసు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 57 నుంచి 68 వచనాలు ఈ భాగం కొనసాగుతుందండి. ఇప్పుడు 26, 57. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కైపా యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. యేసు ప్రభు విచారణలో ప్రధానమైన 2 విచారణలు జరిగాయి. ఒకటి మతపరమైనది, ఇంకొకటి పౌర సంబంధమైనది. మతపర విచారణకు 3 దశలు ఉన్నాయండి. మొదటిగా కైపా మామ అయిన అన్న దగ్గరకు రాత్రి 1:30 నుండి 2:30 వరకు ఈ విచారణ జరిగింది. ఈ విషయం యోహాను సువార్త 18వ అధ్యాయము 12, 14 వచనాలు గమనించవచ్చు. అయితే ఈ వ్యక్తి క్రీస్తు శకం 6 నుండి 15 వరకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఎవరైనా కైపా. ఈ ప్రధాన యాజకుడు క్రీస్తు శకం 6 నుండి 15 వరకు కొనసాగాడు. అయితే ఇతనికి యాజకత్వం పైన అధికారం పోలా. కారణం దీనే రాజకీయం అంటారు. రెండవదిగా కైపా ఎదుట ఉదయము 2:30 నుండి 5 గంటల వరకు ఇతను క్రీస్తు శకం 18 నుండి 36 వరకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. సో ఇది మనము అర్థం చేసుకోవాలి. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 53 వరకు. మూడవదిగా సన్హెడ్రిన్ ఎదుట ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు. ఇది లోకాసు వార్త 22వ అధ్యాయం 66 నుంచి 71 వరకు. రెండోది పౌర సంబంధమైన విచారణ. ఇది కూడా 3 దశలుగా ఉంది. ఎట్లా? మొదట పిలాతు ఎదుట ఉదయం 6 నుంచి 6:30 వరకు. మార్క్స్ వార్త 15:1లో ఉంది. రెండోది హేరోదు ఎదుట ఉదయం 6:30 నుండి 7 వరకు. లోకాసు వార్త 23:6లో ఉంది. మూడవదిగా పిలాతు ఎదుట ఉదయం 7 నుంచి 8 వరకు. లూకాసు వార్త 23:11లో ఉంది. మత్తయి వార్త 26:58. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతం ఏమవునో చూడుడని బంట్రోలతో కూడా కూర్చుండెను. పేతురు దీని అంతమేమిటో చూడాలని బంట్రోతులతో కూడా కూర్చుండి ఉన్నాడు. మీరు ఆలోచించండి, ప్రతి మనిషిలో కూడా ఈ నేచర్ ఆఫ్ సిన్ అనేది మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ గతంలో యేసు ప్రభు దగ్గర ఎన్ని బోధలు విని ఉంటాడు ఈయన? మరి ఇన్ని బోధలు విన్నప్పుడు ఇప్పుడు ఏం చెప్పాడు? నేను చనిపోతాను, నేను తిరిగి లేస్తాను అన్నప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆలోచన ఇవన్నీ ఏమైపోయాయి? మారిపోయినాయి. కాబట్టి నేను ఏమన్నానంటే గోడ మీద పిల్లి లాంటి మన మనసు ఎప్పుడు ఎలా మారద్దో మనకే. అందుకే మన మీద మనం ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి. 59:61. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. యూదా మత నాయకులు యేసుకు విరోధంగా అబద్ధ సాక్ష్యాలు వెతకడానికి చాలా కష్టమైంది. ఎందుకని? లేవు కదా. మరి ఇప్పుడు మనకేమర్థమవుతుంది? ఏ పాపము చేయకపోయినా యేసు ప్రభు సిలువకి ఎందుకు వెళ్ళాడు? యేసు ప్రభు ఎందుకు మనల్ని నీతిమంతుడిగా తీర్చాడంటే ఇదే ప్రధానమైన కారణం. మనము పాపులము, ఆయన పరిశుద్ధుడు. పాపము లేని ఆయన మీద మన పాపము మోపబడింది కాబట్టి మనకు బదులుగా మన స్థానములో ఆయన ఏమైపోయాడు?
చనిపోయాడు. అది మనకు క్లారిటీ ఉండాలండి. అప్పుడే మనకు నిశ్చయత, ధైర్యం వస్తుంది. 62 నుంచి 60. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. అందుకు యేసు, గమనించండి, ఇప్పుడు దాకా యేసు ప్రభు ఏమైనా మాట్లాడా? కానీ ఇక్కడ మాట్లాడాడు. కారణం తెలుసా మీకు? ఇప్పుడు దాకా మాట్లాడాలి యేసు ప్రభు, కానీ ఇప్పుడు మాట్లాడతాడు. చెప్తాను వినండి. యెషయా గ్రంథం 53:7 ప్రకారం, నేరారోపణల సమయంలో యేసు ప్రభు ఏం చెప్పలేదు. ఆ సమయంలో ప్రధాన యాజకుడు లేవి 5:1 ప్రకారం ఒట్టు పెట్టి ఒక యూదుని సాక్ష్యం చెప్పమన్నప్పుడు అతడు మాట్లాడి తీరాలి. ఆ విధంగా ప్రభు మాట్లాడాడు. అంటే యూదులు ఏం చేస్తారంటే ఒట్టు పెట్టి చెప్పమన్నప్పుడు ఏం చేయాలి? చెప్పి తీరాలి. ధర్మశాస్త్రం. ఇప్పుడు దాకా మౌనంగా ఉండి ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు అన్నట్టే. ఎవరు? నేను కుమారుణ్ణి. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే న్యాయస్థానంలో తప్ప ఎక్కడ మనం ఓట్లు పెట్టడానికి లేదు. 64. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చునుంటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ధర్మశాస్త్రానికి విధేయుడైన యూదునిగా యేసు ప్రభు నువ్వు అన్నట్టే అని జవాబు చెప్పాడండి. 65 నుంచి 67. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. కయపకు ప్రభు మాటలు అర్థము అయ్యాయి. ఎట్లా? దానియేలు గ్రంథం 7:13 ప్రకారం యేసు ప్రభు దేవునితో సమానుడని అర్థం. దానియేలు గ్రంథం 7:13. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగునని వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. ఇప్పుడు చూడండి 68వ వచనం. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుము అనిరి. వాస్తవంగా ఈ విచారణలో న్యాయం ఉందా, అన్యాయం ఉందా? అన్యాయమే కాకుండా ఆయన మీద ఉమ్ము వేయడం ఇలా జరిగింది కదండి. ఇక్కడ జరిగిందంతా చూస్తుంటే బహు లజ్జకరంగా ఉంది. అన్యాయము వేరు, లజ్జకరము ఎంత ఘోరము ఒకసారి ఊహించుకోండి. మన కోసం ప్రభు పడ్డ బాధలు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యూదుల మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేయబట్టే ఈరోజు ప్రపంచానికి యేసు ప్రభు దొరికాడు. లేకుంటే ఈరోజు యేసు ప్రభు మనకు దొరికిండేవాడు కాదు. 10వ అంశానికి వచ్చాం. పేతురు యేసుని ఎరగనని బొంకుట లేక విలపించుట. మత్తయి సువార్త 26:69 నుంచి 75 వరకు. 26:69 నుంచి 72. పేతురు వెలుపుట ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు బొట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుష్యుణ్ణి నేనెరగనని మరలా చెప్పెను. పేతురు జీవితంలో కల్లా బహు చీకటైన ఘడి ఇప్పుడే వచ్చింది. ఎట్లనగా ఒక చిన్నదానితో నీవు చెప్పే సంగతి నాకు తెలియదు అన్నాడు. రెండవసారి మరొక చిన్నదానితో ఆయన నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నాడు. మత్తయి సువార్త 26:73 నుంచి 74. మూడోసారి అక్కడ నిలిచున్న వారితో ఆయన నాకు తెలియదని తాను చెప్పించుకున్నాడు. వెంటనే కోడి కూసింది. మొత్తం 3 కేటగిరీలు. మొదట ఏమన్నాడు? తెలియదు అన్నాడు. రెండుసారి ఏమన్నాడు? ఒట్టు పెట్టుకున్నాడు. మూడోసారి ఏం చేశాడు? ఇప్పుడు మీకేమర్థమైంది? మామూలుగా చెప్తే ప్రజలు నమ్మకపోతే ఏం చేస్తారు? ఒట్టి పెట్టుకున్న నమ్మకపోతే ఏం చేస్తారు? నా బిడ్డ నాశనం అయిపోను కాకంటాడు, మా భార్య నాశనం అయిపో అంటే వాళ్ళు నాశనం అయిపోయినా వీడు మాత్రం. అర్థమవుతుందా? వినండి, బొట్టు అనేది అబద్ధాన్ని నమ్మించడానికి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి యేసు ప్రభు దీని గురించి చాలా బాగా చెప్పాడు. మీ మాటలు అవునంటే కాదంటే కాదు, నమ్మండి నమ్మకపోండి, నాకు అనవసరం. ఇప్పుడు 11వ అంశం, సన్హెడ్రిన్ మహాసభ ముందు ఉదయకాలపు విచారణ. మత్తయి సువార్త 27:1 నుంచి 2 వచనాలు. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. మత్తయి సువార్త 27:1 నుంచి 2 వచనాల్లో మతపరమైన విచారణలో 3వ దశ ఉదయాన్నే మహాసభ ముందు జరిగింది. ప్రతి వాది నిర్దోషి అని తేలితే తప్ప ఏ వ్యాజ్యము కూడా మొదలుపెట్టిన రోజునే ముగించకూడదు. ఈ యూదుల సాంప్రదాయం అండి. తీర్పును ప్రకటించడానికి ముందు ఏం చూపించాలి? జాలి, దయ,
కలిగేందుకు వీలుగా వాటికి అవకాశం కల్పిస్తూ కనీసం ఒక్క రాత్రి గడిచిపోవాలి. రాత్రిపూట విచారణలు అక్రమైనవి గనుక తమ తీర్పు న్యాయమైనదని చెప్పుకోవడానికి ఉదయాన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే రోమా చట్టం ప్రకారం మరణదండన అమలు చేసే అధికారము యూదా మత నాయకులకు లేదు. 12వ అంశం, యూదా పశ్చాత్తాపం, మరణం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3-10 వచనాలు, 3-4 వచనాలు చదవము. ఇప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దను పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా, సమాధానం చెప్పండి. ఇక్కడ యూదా పశ్చాత్తాపడ్డా లేదా? నిరపరాధిని అప్పగించి పాపం చేశానని గ్రహించిన యూదా తాను తీసుకున్న ధనాన్ని మళ్ళీ ప్రధాన యాజకులకు పెద్దలకు తిరిగి ఇవ్వబోయాడు. కానీ వారు ఆ విషయంలో మాకు సంబంధము లేదన్నారు. మోసానికి కలిగే ప్రతిఫలాల్లో ఇది ఒకటి. యూదా పశ్చాత్తాపముతో నిండిపోయాడు, కానీ ఇది రక్షణకు నడిపే భక్తితో కూడిన పశ్చాత్తాపము కాదు. ఎట్లనగా యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకునుగా అంగీకరించడానికి యూదా ఇష్టపడలేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ముఖం చెల్లలేదు. పశ్చాత్తాపం అంటే తప్పు చేసిన అన్నాడు, కరెక్టే. కానీ ఆ పశ్చాత్తాపం ఏమై ఉండాలా? అయ్యా నువ్వు తప్ప నాకు మరొక గత్యంతరము లేదు, నేను ఇంత ఘోర పాపినని ఏడిచి ఉంటే ఖచ్చితంగా అతను పరలోకం పోయి ఉండేవాడు. 27:5 అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఇక నిరాశతో యాజకులు మాత్రమే వెళ్ళదగిన మందిరములోనికి వెళ్ళి ఆ వెండి నాణ్యాలను విసిరివేసి పోయి ఉరి పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ భాగం అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం అతడు ఒక చెట్టుకు ఉరేసుకొని ఏమయ్యాడు? రాయి మీద పడి పేగులు. ఇప్పుడు నా ప్రశ్న, పశ్చాత్తాపం ఉరేసుకుంటుందా? కాబట్టి నిజమైన పశ్చాత్తాపం కాదనడానికి ఉరేసుకొని చావడమే. ఎవరైనా ఉరేసుకున్నారు అని అంటే వాళ్ళు పరలోకం పోయే అవకాశం అయితే నాకు తెలిసి లేదు. ఎందుకని? దేవుని నమ్మలేదని అర్థం. దేవుని మీద తన విశ్వాసం సరైనది కాదు. నా ఆత్మను నాకు చంపుకునే రైట్స్ లేవు. నిజమైన పశ్చాత్తాపం నెమ్మదిస్తుందండి, ఆదరణ ఇస్తుందండి, ధైర్యాన్ని ఇస్తుందండి. కాబట్టి యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపము రక్షణకు సంబంధించింది కాదు. 6వ వచనం, ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి. అది రక్త క్రయధనము, దాన్ని ఇచ్చినవాడు నేరస్తుడు కనుక దాన్ని దేవాలయ నిధిలో చేర్చకూడదని చెప్పి అతి పరిశుద్ధులుగా నటించిన ఆ ప్రధాన యాజకులే మెస్సయ్యను తమకు అప్పగించడం కోసం ప్రభువు చెప్పినట్టే వారు గిన్నె బయట శుభ్రం చేస్తారు, కానీ దాని లోపల మోసం ద్రోహంతో నిండి ఉంటుంది. 7-10 వచనాలు. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాని, అనగా ఇశ్రాయేలీలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణ్యములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమును ఇచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. ప్రధాన యాజకులు తమకు తెలియకుండానే సమాధి స్థలం కోసం ఒక కుమ్మరివాని పొలం కొనడానికి ఆ ధనం ఉపయోగిస్తారన్న విషయం జకరియా ప్రవచనాన్ని నెరవేర్చారు. ఎట్లనగా జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12-13 వచనాల ప్రకారం జకరియలోనిదని స్పష్టంగా తెలుస్తున్న మత్తయి దీన్ని ఇర్మియాకు అన్వయించాడు. అనేక ఎబ్రీ వ్రాతల్లో భద్రపరిచిన పురాతన క్రమం ఇంకా తాల్మండ్ సాంప్రదాయం ప్రకారము బహుశా ఇర్మియా ఆనాటి ప్రవక్తల క్రమంలో తలమానికగా ఉన్నాడు కాబట్టి మత్తయి ఆ విధంగా రాసి ఉండవచ్చు. 13వ అంశం, పిలాతు ముందు యేసు మొదటిసారి నిలబడ్డం. 27వ అధ్యాయం 11-14 వచనం. మత్తయి 27:11-14 వచనాలు. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు అతని చూచి నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియూ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరిని నేరములు మోపుచున్నారే, నీవు వినలేదా అని ఆయనను అడిగెను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. యూదులు యేసు ప్రభు మీద చేసిన ఆరోపణలు వాస్తవానికి మత సంబంధమైనవి. వాటి ఆధారంగానే వారు ఆయనను విచారించారు. కానీ రోమా న్యాయస్థానంలో మత సంబంధమైన నేరాలకు ప్రాముఖ్యత ఉండదని వారికి
తెలుసు. అందుకనే ఆయనను పిలాతు దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఆయన మీద 3 రాజకీయ నేరాలను నొక్కి చెప్పారు. లూకాసు వార్త 23:2లో 1 ఆయన తిరుగుబాటు దారుడని, 2 ప్రజలకు పన్ను చెల్లించవద్దన్నాడని చెప్పారు, 3 తానే రాజునని అంటూ చక్రవర్తికి అతని అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడని వారు ఆరోపించారు. ప్రభు మౌనానికి పిలాతు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే అలాంటి విచారణలో మౌనంగా ఉండిపోయిన ప్రభువులాంటి వ్యక్తి పిలాతు ఎన్నడూ చూచియుండలేదు. మీకు తెలుసండి, బోన్లో ఒక వ్యక్తి నిర్దోషి ఉన్నప్పుడు అవతలోళ్ళు తన మీద దోషం మోపుతుంటే ఏం చేయాలి? నిరూపించుకోవాలి. కానీ నిరూపించుకున్నాడా? మరి ఎందుకు మౌనంగా ఉన్నాడు? దోషి స్థానములో అంటే ఎవరు దోషులు? నేను. శిక్ష అనుభవించాల్సింది ఎవరు? నేను. ఆ తప్పు చేసింది ఎవరు? నేను. నా దాన్ని తీసుకున్నాడు ఆయన. మరి తీసుకున్నప్పుడు ఏం చేయాలి ఇప్పుడు? ఇవన్నీ తలపోసుకుంటే చాలా ఏడుపు వస్తుందండి. ఎందుకనంటే మనం ఏమీ చేయలేదండి. పరలోకం పోవడానికి మనం ఏమీ చేయలేదు. ఒక్క మంచి పని చెప్పండి, మనం పరలోకం పోవడానికి ఏముందండి మనలో? ఒక్కడు చెప్పండి. మీరు దినచర్యని రోజు మిమ్మల్ని మీరు చూసుకోండి, ఏడుపు తప్ప ఇంకేం రాదండి. ఏ మంచి ఉందని ఈరోజు మనం పరలోకం వెళ్తున్నామండి? ఏ మంచి ఉందని ఈరోజు ప్రభువాని పిలవగలుగుతున్నామండి? ఏ మంచి ఉందని పరలోకంలో అడుగు పెట్టగలుగుతున్నామండి? ఏమి లేదండి, ఏమి లేదండి, నథింగ్. కేవలం దేవుని కృప మనం బ్రతికించింది. అందుకే ఆ కృప మీద ఆధారపడి ఆ దేవదేవునికి మనము కృతజ్ఞులమై బ్రతకాలి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈరోజు బైబిల్ స్టడీలో వచనం వెంబడి వచనాలు వివరంగా విపులంగా మీ వాక్యాన్ని వివరించినందుకు నీకు మహిమ కలుగునుగాక. దేవా, నీ వాక్యం జీవాహారం. నీ వాక్యం ఆత్మకు ఆకలి తీరుస్తుంది. నీ వాక్యం ఆత్మకు దాహము తీరుస్తుంది. మీరు అన్నారు, నేనే నిజమైన జీవజలం. నన్ను త్రాగువాడు ఎన్నటికీ దాహం కొనడు, నన్ను తినువాడు ఎన్నటికీ ఆకలి కొనడు. నేనే నిజమైన జీవాహారం. ప్రభువా, మమ్మల్ని బ్రతికించే నీ వాక్యం, మమ్మలను బలపరిచే నీ వాక్యం, మమ్మలను క్రీస్తు స్వరూపంలో రూపాంతరపరిచే నీ వాక్యమును బట్టి నీకు మహిమ కలుగునుగాక. నేను నీ పిల్లలు భయముతో, భక్తితో, పవిత్రతలో, పరిశుద్ధతలో ఎదుగుతూ అనుక్షణము నీ రాకకు సిద్ధపడేలా మమ్మల్ని దీవించమని ఈ మనవలు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, త్రియేక దైవ దీవెనలు మనకు సకల పరిశుద్ధులకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దైవాశిష్యులు.